ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుంచి గలతీ 6:14. ప్రభువైన యేసుక్రీస్తు తెలివేంది తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. ఈ కాలంలో చాలా మంది సువార్త చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. మీ యందు దేవుడు ఎంతో సంతోషిస్తున్నాడని నేను ఆశిస్తున్నాను. కానీ నేస్తమా, ఈ లోకంలో ఆయన సిలువను మోస్తూ మనం ఎన్నో రకాల వాటి యందు చాలా అతిశయిస్తున్నాం, ఆనందిస్తున్నాం. గలతీ 6:14 ప్రకారం దేవుని యందు తప్ప, ఆయన సిలువ యందు తప్ప దేని యందు మనం ఆశించకూడదు, అతిశయించకూడదు. ఆయన సిలువ ఎంతో బరువైంది. అయినా సరే ఆయన సిలువనెత్తుకుని నువ్వు నడవడానికి సిద్ధంగా ఉన్నావు. అయితే చాలా మంది తమంతట తామే ఎంచుకున్నట్టయితే, లేక వారి స్నేహితులు వారి కోసం ఎంచినట్టయితే వాళ్ళ ఎన్నిక వేరే విధంగా ఉండేది. ఏ లోకంలో సుఖంగానే ఉండేవాళ్ళు, అయితే పరలోకం మాత్రం వెలవెలబోయేది. ఈ కాలంలో ఆయన సిలువను మోస్తూ చాలా మంది అబ్రహాము కోరుకునేది కాక లోతు కోరుకున్న జీవితాన్ని కోరుకుంటున్నారు. అలాంటి వారు ఎక్కడైనా ఆగిపోయినట్లయితే, దేవుడు తన చేతిని తొలగించి వారి ఇష్టానుసారంగా వారిని వదిలేసినట్లయితే వారికి ఏమీ దక్కేది కాదు. కాబట్టి దేవుడు నీకు నువ్వు హాని చేసుకోకుండా నిన్నెన్నోసార్లు కాపాడాడు. నీ పాదం చాలాసార్లు తొట్టిల్లింది, కానీ కృపతో ఆయన నిన్ను లేవనెత్తాడు. ఒక రోజుకి నీకు అర్థమవుతుంది, నీవు బ్రతికుండగానే ఆయన నీ ఎడల చేసిన ప్రతి అర్థవంతమైన కార్యం నీ మంచికేనని. ఇష్టమా, ఇక్కడ శ్రమలు పొందడం మంచిదే, ఎందుకంటే తర్వాతి కాలంలో నువ్వు భాగ్యవంతుడు అవుతావు. కాబట్టి ఇక్కడ నువ్వు సిలువ ధరిస్తే అక్కడ కిరీటం ధరిస్తావు. నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టాన్ని జరిగిస్తే ఫలితాన్ని పొందుతావు. నమ్మకంగా ఆయన కోసం సేవ చెయ్యి. ఆమేన్.